ఉగ్రవాదం దీని గురించి గత కొద్ది రోజులుగా మనం చాలా ఎక్కువగా చాలా సార్లు మాట్లాడుకుంటున్నటువంటి అంశం పహల్గామ్ ఇష్యూ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. దాని గురించి వింటూనే ఉన్నాం. ఏం జరుగుతుంది పహల్గామ్ ఘటన తర్వాత పాక్ అండ్ భారత్ల మధ్య అన్నటువంటి ఒక ఉత్కంఠ రోజుకొకటి విషయం బయటకు వస్తూ ఉన్నాయి. సో దీని మీద పలువురు స్పందిస్తూ ఉన్నారు కూడా, వారి వారి ఒపీనియన్ని చెప్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈ ఉగ్రవాదం మీద బంగ్లాదేశ్ బహిష్కృత రచయిత్రి తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. పెహల్గామ్ దాడి 2016లో ఢాకాలో జరిగిన ఉగ్రదాడిగా అంటే ఆవిడ దాన్ని గుర్తు చేసుకున్నారు. దాన్ని అభివర్ణిస్తూ ఒక ఆదివారం ఢిల్లీ లిటరేచర్ ఒక ఫెస్టివల్ జరిగింది. అందులో ఆమె కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 1400 సంవత్సరాలు గడిచిన ఇస్లాం ఇంకా వికాసం చెందలేదు అంటూ అన్నారు. అది జరిగేంత వరకు ఉగ్రవాదులను పుట్టిస్తూనే ఉంటుంది. వాళ్ళలో వికాసం వస్తే ఉగ్రవాదులు రాకుండా ఉంటారు. ఆ వికాసం రాలేదు అంటూ ఆవిడ మండిపడ్డారు. 1400 సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది అంటూ ఆవిడ వ్యాఖ్యలు చేశారు. అయితే 2016లో ఢాకాలో కల్మా చదవనందుకు ముస్లింలని దారుణంగా హత్య చేశారు అని ఆనాడు జరిగినటువంటి ఘటనని గుర్తు చేసుకున్నారు. మానవత్వాన్ని, హేతుబద్ధతని, విశ్వాసాన్ని అధిగమించినప్పుడు ఇలాంటి దాడులు జరుగుతాయంటూ ఆవిడ ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. ఇస్లాం మతం ఉన్నంత వరకు, ఇది మనం బాగా నోటీస్ చేసే అంశం అన్నమాట. ఇస్లాం మతం ఉన్నంత వరకు ఈ ఉగ్రవాదం ఇలాగే కొనసాగుతుంది అంటూ ఆవిడ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇక ఐరోపా దేశాల్లో చర్చిలు ప్రదర్శనశాలలుగా మారాయి, కానీ ముస్లింలు మాత్రం ప్రతి చోట మసీదులు కట్టడంలో నిమగ్నమై ఉన్నారు అంటూ ఆవిడ దాన్ని కంపేర్ చేసి చెప్పడం జరిగింది. వారు జిహాదీలను ఉత్పత్తి చేస్తున్నారు, అసలు మదర్సాలు అనేవే ఉండకూడదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. పిల్లలు ఒక్క పుస్తకాన్ని చదివితే ఏమవుతుంది? ఆ పుస్తకం గురించి మాత్రమే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అంటే ఆ పుస్తకంలో ఏముంది, ఆ పుస్తకం ఏం చెప్తుంది, ఇంకా అదొక్కటే, దాని గురించి మాత్రమే వాళ్ళకి మనం చెప్పామనుకోండి, అదే నిజం, ఇలాగే ఉంటుంది, ఇలాగే మనం అనుసరించాలి, దీన్ని అనుసరించే మన భవిష్యత్తు ఉండాలి అనుకుంటారు. కానీ అన్ని రకాల పుస్తకాలు ఎప్పుడైతే చదువుతారో అప్పుడు ఏది మంచి ఏది చెడు అని వాళ్ళు నిర్ణయించుకోగలుగుతారు. అప్పుడే ఉగ్రవాదం వైపు వెళ్ళరు అంటూ తస్లీమా నస్రీన్ ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే, ఒక పుస్తకాన్ని ఇచ్చి మత గ్రంథానో లేకపోతే ఇంకొక గ్రంథానో వాళ్ళకి ఇచ్చి ఉగ్రవాదులను ప్రేరేపించడానికి వీళ్ళందరూ చేసేటటువంటి ఈ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి చెప్పేటటువంటి పాఠాలే వాళ్ళు నిజం అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ పరిధిలోనే వాళ్ళని ఉంచేస్తారు కాబట్టి. సో వాళ్ళు ఏం చెప్తారు, ఏం చెయ్యాలి, అది మాత్రమే నిజం, అదే జీవితం, ఇదే కరెక్టు అని వాళ్ళు అనుకుంటారు. కానీ దాని పరిధిని దాటి ప్రపంచాన్ని తెలియజెప్పే అనేక రకాల పుస్తకాలు చదివినప్పుడు వాళ్ళకి సరైన అవగాహన వస్తుంది, మంచి చెడును బేరీజు వేసుకోగలుగుతారు. వాళ్ళ నాలెడ్జ్ అంతా ఒకే ఒక్క పుస్తకానికి పరిమితం అయిపోతే మాత్రం ఈ ఉగ్రవాదం ఇలాగే ఉంటుంది అంటూ ఆవిడ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగిందన్నమాట. ఇప్పుడు ఈ వ్యాఖ్యల మీద అంతా కూడా చర్చ నడుస్తుంది.